హాయ్ ఆల్, నా స్టైల్లో అనపగింజలు పొటాటో కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాను. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇలాచి చెక్క వేసాను. ఇది నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది ఫ్రై అయిన తర్వాత టొమాటో, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా పిల్లల ఫేవరెట్, మా పిల్లలకి చాలా ఇష్టము, అనపగింజలు పొటాటో వేసేసాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం ఒక 5 minutes అలా కుక్ చేసుకొని తర్వాత ఏంటంటే పచ్చి కొబ్బరి ప్యూరీ అనమాట, అది కొట్టేసింది కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి, సాల్ట్ చూసేసుకోండి. మంచిగా ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతే, ఇంక టేస్టీ అయిన అనపగింజలు పొటాటో కుర్మా సూపర్గా ఉంటుంది. ఇదేంటంటే మనకి రైస్లోకి బాగుంటుంది, దోశ, ఇడ్లీ, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది, సంగట్లోకి కూడా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మీ పిల్లలు తినే స్పైసెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇది మా పిల్లలకి చాలా ఫేవరెట్. అనపగింజలు లేనప్పుడు ఓన్లీ పొటాటోతో కూడా ఇలా చేస్తుంటాను.